హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుంది, ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి, అమ్మవారికి ఏ వారం ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అన్నీ తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఈ మార్గశిర మాసంలో పున్నమి నాటి చంద్రుడు మృగశిర నక్షత్రంలోకి సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకే ఈ మాసంలో లక్ష్మీ వారాలు అంటే లక్ష్మీ గురువారాలు లక్ష్మీదేవిని శ్రీ కనక మహాలక్ష్మిగా పూజిస్తారు. అంతేకాకుండా ఈ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు కూడా ఎంతో ప్రీతికరం. అయితే ధనుర్మాసం కూడా ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది. అయితే ఈ మాసంలో పెళ్లి కాని వారు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని మనకి పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుగా ఎక్కువగా ఆరాధిస్తారు. మరి ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ధనుర్మాసం యొక్క విశిష్టత అన్నీ ఆల్రెడీ వీడియో చేశానండి. వీడియో లింక్ నేను మీకు ఎన్కాలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆ వీడియో లింక్ అయితే మీరు క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని గురువారాలు ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో 5 గురువారాలు 5 లక్ష్మీ వారాలుగా లక్ష్మీదేవిని పూజించాలి అని సాక్షాత్తు లక్ష్మీ పురాణంలో సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పబడి ఉంది. అంతటి విశేషమైన లక్ష్మీవారాలు ఈ మార్గశిర మాసంలో ఎప్పుడు వచ్చాయి, వాటి తేదీలు, అమ్మవారికి ఏ వారం ఏవే నైవేద్యాలు సమర్పించాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశిర మాసం 2024 డిసెంబర్ 2వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై 2024 డిసెంబర్ 30వ తేదీ సోమవారం అమావాస్య తిథితో మనకి మార్గశిర మాసం ముగిస్తుందండి. మన పురాణాల ప్రకారం మార్గశిర మాసంలో మార్గశిర గురువారాల వ్రతం కూడా చాలామంది చేస్తారండి. ఈ పూజని మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు తరువాత పుష్యమాసంలో వచ్చే 1 గురువారం చేస్తారండి. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలు తేదీలు అలానే నైవేద్యాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి లక్ష్మీవారం 2024 డిసెంబర్ 5వ తేదీ చవితి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. రెండవ వారం 2024 డిసెంబర్ 12 ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం. మూడవ లక్ష్మీవారం 2024 డిసెంబర్ 19 చవితి తిథి ఆశ్లేష నక్షత్రం. నాలుగవ లక్ష్మీవారం 2024 డిసెంబర్ 26 ఏకాదశి తిథి స్వాతి నక్షత్రం. ఐదవ లక్ష్మీవారం 2025 జనవరి 2 తదియ తిథి శ్రావణ నక్షత్రం. ఇక ఈ 5 లక్ష్మీవారాలు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి వారం పులగం సమర్పించాలి నైవేద్యంగా, రెండవ వారం అట్లు సమర్పించాలి నైవేద్యంగా, మూడవ వారం అప్పాలు లేదా పరమాన్నం సమర్పించాలి నైవేద్యంగా, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు సమర్పించాలి నైవేద్యంగా, ఈ 5వ వారం పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. చూసారుగా అండి, ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు వచ్చింది, ఆ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.